ఏపీ రాష్ట్ర మాల మహానాడు ప్రెసిడెంట్ సోదరులారా, జేఏసీ అన్ని మాల సంఘాలు ఐకమత్యంగా ఉండి జేఏసీగా ఏర్పడినాము. సోదరులారా, మరి ముఖ్యంగా తెలియజేయడం ఏమిటంటే ఈరోజు ఎస్సీ కమిషన్ ఏకసభ్య కమిషన్ ఐఏఎస్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ గారు రావడం జరిగింది. సోదరులారా, ఆయనకు తెలియజేయడం ఏమంటే ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఈరోజు మాలా మాదిగల అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మాలా మాదిగలను కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పేసి గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మాల సోదరులకు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే మాల సోదరులలో ఉన్నటువంటి లాయర్లు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మాలలు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న మాలలు కానీ, ఆల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మాలలకు తెలియజేయడం ఏంటంటే ఈరోజు ఏకసభ్య కమిషన్ ఇక్కడికి వచ్చినారని చెప్పేసి తెలుసు. అలాంటిది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎవరి కొద్ది వాళ్ళు ఎవరో పిలిచాలా, మేము రావాలనేటువంటి ఆలోచన మాని ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు బాధ్యతగా మాల కులంలో పుట్టినందుకు బాధ్యతగా వచ్చి కంపల్సరీ ఆ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలని చెప్పేసి సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఆలోచించండి. సాయంకాలం 3 గంటల వరకు ఈ యొక్క అవకాశం ఉంది. ఖచ్చితంగా వచ్చి ప్రతి ఒక్క మాల కుటుంబము, ప్రతి ఒక్క మాల సోదరుడు వచ్చి ఈరోజు ఆ విషయాన్ని వ్యతిరేకించి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా సోదరులారా, నరేంద్ర మోడీ గారు ఆలోచించండి. మీరు ఈరోజు మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టి కేవలం ఓట్ బ్యాంక్ కోసం కుట్ర చేస్తున్నారనే విషయం ఈ సమాజానికి అందరికీ తెలుసు. మాదిగ సోదరులు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. సోదరులారా, మాదిగ సోదరులారా ఆలోచించండి. ఈరోజు మాలలకు సపరేట్ రిజర్వేషన్స్ లేవు, మాలలకు సపరేట్ టీచర్స్ లేరు, మాలలకు సపరేట్ స్కూళ్ళు లేవు. అందరం కలిసి ఒకే స్కూల్లో ఒకే టీచర్ దగ్గర చదువుకునేటువంటి అవకాశం భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు కల్పించారు. మరి అటువంటప్పుడు ఏ విధంగా మాదిగల సొమ్ము దోచుకుంటున్నారు మీరు చెప్పాలా? ఎందుకంటే ఏ విధంగా దోచుకుంటున్నారనే విషయాన్ని మీరు క్లారిటీ ఇవ్వలేరు. ఎందుకంటే మీరు చదువుకోకుండా మీ కొద్ది మీరు మీ ఇష్టానుసారంగా ఉండి ఈరోజు చదువుకొని విద్యావంతులైనటువంటి మాదిగల మీద, మాలల మీద కుట్ర చేసుకుంటూ వాళ్ళ మీద అసూయపడుతూ మీరు ఈ విధంగా అన్యాయంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆలోచించండి సోదరులారా, మాదిగ సోదరులారా ఆలోచించండి. ఈరోజు రన్నింగ్ రేస్లో పాల్గొంటేనే కదా మనం విన్న ఏది ఎవరమైనా కానీ. మేము రన్నింగ్ రేస్లో పాల్గొనము, మాకు పథకం కావాలని చెప్పేసి కోరడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి మీరు. ఖచ్చితంగా ఏదైనా ఒక పోటీలో పాల్గొని ఆ పోటీలో సమర్థవంతమైన వాడు, మాలవాడు కానీ మాదిగవాడు కానీ కంపల్సరీ ఎవరైతే సమర్థతతో ఉండి వాడు సాధిస్తాడో వాడికి పథకం వస్తుంది. అట్లా కాకుండా మేము ఏం పరిగెత్తము, మాకు మాత్రం పథకం కావాలో మేము పట్టుకొని నిలబడతామంటే ఎట్లయితుంది? ఖచ్చితంగా చదువుకోండి, మాలల కంటే ఎక్కువ చదువుకోండి, చదువుకొని వచ్చి మెరిట్ కొట్టండి. మీకు ఎందుకు ఉద్యోగాలు రావు? ఊరికే మాలల మీద పడి ఎందుకు అడుగుతారు మీరు? ఖచ్చితంగా చదువుకొని విద్యావంతులుగా ముందుకు రండి. మాలల కంటే ఎక్కువ చదివించండి మీ పిల్లలను బాధ్యతగా చదివించుకోకుండా మీ ఇష్టానుసారంగా ఉండి మాలలు ఎక్కువ చదివించుకొని బాగుపడుతున్నారు అని ఎందుకు కుట్ర చేస్తారు? ఆలోచించండి సోదరులారా. ఈ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో మాలల మీద మీరు నిందలు వేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఆలోచించండి. మీరు చదివించుకోండి మీ పిల్లలను, మేము వద్దనేమా ఏమన్నా? మీరు చదివించుకొని ప్రయోజకులు చేసుకోండి, మేము ప్రయోజకులు చేసుకుంటాం. ఆ విషయాన్ని బాగా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మాదిగ సోదరులకు, మిగతా యొక్క అన్ని వర్గాలకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మాల ఐక్యత.